కుడికొండ చెక్ పోస్ట్, మహానంది, లేపాక్షి గుడి, తూర్పు వాకిలి. వాయువ్యం దిక్కులో తాగే నీళ్లు ఉంటాయి, శౌచాలయాలు అంటే బాత్రూమ్లు ఉంటాయి. అచ్చమైన తలిగిలేదు. ఆ కాలంలో గుడి కట్టే ఎంతెంత పెద్ద బండ్లు కట్టినారు చూడండి. కానీ చిన్న రిపేర్ అయితే మనోళ్ళు పిటి రాళ్ళు ఒక 150 పెట్టింటారు. అది మనోళ్ళ శక్తి. లేపాక్షి గుడిని అందరూ చూసే ఉంటారు, కానీ పడమర దిక్కులో ఉండే కోనేరుని ఎవరు చూసినారు? అది చూపించకపోతున్నాం చూడండి. అప్ప ఇదే అది. ఒకప్పుడు భక్తులు ఈడే స్నానాలు చేసి స్వామిని దర్శించుకునే వాళ్ళు. ఇప్పుడు ఆడ పోసుకోరు జనాలు. ఉదగడుకునే కూడా మినరల్ వాటర్ కాళ్ళు. ఇప్పుడు ఈ గుడి అంతా ఒకే బండరాయి మీద కట్టినారట. ఇంకా లోపలికి పోయి చూపిస్తారు. ఒక మండపం ఎడం పక్కనే శాసనం రాసింటారు. ఎవరెవరు కట్టినారు, ఎట్లా కట్టినారు, ఏం కట్టినారు. చాలా పెద్ద తులసి కొట్ట కూడా ఉంటుంది. ఏడ మొత్తానికి 5 శివలింగాలు ఉంటాయి. దాంట్లో ఇదొకటి. దీన్ని చోళరాజు మాధవ వర్మ అనే రాజు దీన్ని ప్రతిష్ఠించినాడు. దగ్గర 800 సంవత్సరాల కింద నుండి. అదే కాకుండా 2 మండపాలు కూడా అయిపోయి కట్టించినాడు. ఇక్కడ సీతమ్మ తల్లి పాదం కూడా ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది. రావణాసుడు వచ్చి సీతమ్మ తల్లిని అపహరించుకొని పోయేటప్పుడు జటాయి వచ్చి అడ్డం పడుతుంది అమ్మాయిని కాపాడేకి. రావణాసుడికి బింగిరేగి కత్తి తీసుకొని 2 రెక్కలు నరికెత్తాడు. అప్పుడు ఆ పక్షి వచ్చి ఈ కొండ మీద పడిందంట. సీతమ్మ తల్లి పాదం మోపి నీళ్లు ఉట్టేటట్లు చేస్తుంది. నీళ్లు తాగి శ్రీరామచంద్రుడు ఇటుకి వచ్చేంత వరకు బతికే ఉంటుంది. అది అబ్బు నుండి ఈ పొద్దుటి వరకు కూడా దీంట్లో నీళ్లు వస్తానే ఉంటాయి. దీని పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం పెద్ద మండపం ఉంటుంది. ఈ గుడికి అంత కాపలాదారుడు అంట. దీని పక్కన అన్నం వడ్డించే ప్లేట్లు ఏంటో ఉంటాయి. వీళ్ళేమో పని చేసిన వాళ్ళందరికీ దీంట్లోనే భోజనాలు వడ్డించినారని అంటారు. ఆలోచన ప్రకారం 100 మంది ఈ గుడి కట్టేకి వచ్చింటారు. కానీ 3 ప్లేట్లు ఉన్నాయి. అంతమంది దీంట్లో ఎట్లా తింటారు అనేది. అయినా వంటగది కూడా నాగలింగం దగ్గర ఉంది. నాకు తెలిసినంత వరకు గుడి కట్టేటప్పుడు భూమి పూజ కోసం ఏదైనా ఉపయోగించినారేమో. సడన్ గా ఇది అటు నుండి వచ్చింది అనుకోద్దండి. ఏపీ టూరిజం అని లేపాక్షిలో గవర్నమెంట్ వాళ్ళది హోటల్ ఉంది. అడిపోయి తినండి బలి ఉంటుంది తినేకి. ఒకప్పుడు దూరాభారం నుండి వచ్చిండే భక్తులు ఈ మండపాల కింద నిద్రలు చేసేవాళ్ళు. ఇప్పుడుండే ఆయమ్మగారులకి ఆయపగారులకి లాడ్జులు, రూములు, ఉడికి నీళ్లు గాల్లా పోసుకుంటే జమ్మంగా ఫోటోలు తీసుకునే తప్పితే భక్తిగా ఎవరు రారు. మారండయ్య స్వామి దేవుని దగ్గరైనా కొంచెమైనా. అసలు ఈ గుడిని కట్టాలని విరుగు పన్న ఎందుకు పూనుకున్నాడంటే, విరుగు పన్న కొడుకు పుట్టుకతో అంగవైకలంతో పుట్టింటే ఎప్పుడైతే వీరభద్రునికి ఆయప ఇటుకు వచ్చి ముక్కుంటానే ఆ పిల్లోనికి అంగవైకలం అంతా వెళ్ళిపోతుంది. ఆయప అచ్యుత దేవరాయల దగ్గర నిధి కాపాడేవాడు కాబట్టి మొత్తం లెక్కంతా ఎప్పు చేతిలో ఉంటుంది. అదంతా తీసుకొచ్చి ఈ గుడికి పెడతాడు. ఎప్ప అంటే గిట్టనంలో రాజు దగ్గర పోయి సమాచారం అందిస్తారు. అప్పుడు శిక్షలు చాలా కఠినంగా ఉండేవి కాబట్టి రాజు వండుకొని ఫస్ట్ వాని కళ్ళు బీకేండి అని చెప్తాడు. సమాచారం తెలుసుకోండి అయ్యప్ప ఎట్లయినా కళ్ళు బీకేస్తారనేసి వాళ్ళేంది బీకేదని ఇయ్యప్పందుకు ఇయ్యప్ప కళ్ళు బీక్కొని 2 గోడకు తీసి కొడతాడు. ఆ రోజు అయిన రక్త మార్కులు ఈ పొద్దుడికి కూడా తుడిపోకుండా అట్లే ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు కూడా ల్యాబ్ కు పంపించి దీన్ని చెక్ చేసింటే ఇది మనుషుల రక్తం అని చెప్పినారు. తిరుగుపన్న అయితే దేవుడు కాదు, కానీ అతని మనసులో ఉండేది దైవభక్తి. ఇదంతా వీరభద్రుని కృప వల్ల ఇప్పటికీ అట్లే ఉంది. దేవుని సైతం కదిలిచ్చే శక్తి భక్తికి ఉందని నేను అనుకుంటాను. ఇక్కడ కట్టడాలు చూస్తే బోలి ఆశ్చర్యం అవుతుంది. రాయి జరగకుండా 3 కట్ చేసి పెట్టినారు. ఆ టైంలో మనకి ఈ కట్టడాలు ఇప్పుడు పెద్ద బ్రిడ్జిలకు, ఫ్లైఓవర్లకు కనపడుతుంటుంది. ఈ ప్లానింగ్ లన్నీ 20-30 సంవత్సరాల కిందటే మన ఇంజనీర్లు ఇస్తాను. ఈ ప్లానింగ్ లో పెద్ద మేధాశక్తితో కనుక్కున్నామని చెప్పి ఇంజనీర్లు జమాలు దిగుతుంటారు. దీంతో పోల్చుకుంటే మన పూర్వీకులు ఎంత ఫాస్ట్ గా ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. మన పూర్వీకులకి మన మాదిరి సెల్ ఫోన్ లో సిల్లర్ గా బీట్లు చూసే టెక్నాలజీ తెలియకపోవచ్చు, కానీ మేధాశక్తిలో మాత్రం చాలా ముందరున్నారు. ఇంకోటి విరుగు పన్ను గురించి రాజుకు తెలిసినాక మధ్యలో నిలిచిపోయింది పెళ్లి మండపం. కొద్ది రోజులు కండ్ల మూసుకుంటే ఇది కూడా అయిపో. ఈడే మనకి స్తంభాల మీద రకరకాల డిజైన్లు వేసింటారు. ఈ డిజైన్లు ఉపయోగించుకుని ధర్మవరం పట్టు చీరలు, కంచి పట్టు చీరలు చాలా ఫేమస్ అయినాయి. 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో ఈ గుళ్ళో విశేషాలు ఉన్నాయి. అన్ని ఒకే దాంట్లో చెప్పే అయ్యలేదు కాబట్టి వచ్చే వీడియోలో కద్దాం. వీడియో నచ్చితే లైక్ షేర్ పాల్గొట్టపా.